ఈ సహవాసంలో నుండి నువ్వు ఎన్నడూ కూడా వైదొలగిపోకూడదు. చూడండి, అనేక రకాల మార్గాలు ఉంటాయి, అనేక మంది వ్యక్తులు ఉంటారు, వ్యవస్థలు ఉంటాయి, ఆకర్షిస్తాయి. ఇదిగో నీ సహవాసము నీ స్థానిక సంఘమే. హల్లెలూయా. నీ సహవాసము ఎక్కడైతే నువ్వు రక్షించబడ్డావో, ఎక్కడైతే మారు మనసునుందావో, ఎక్కడైతే ప్రభు సన్నిధానంలో కట్టబడ్డావో, ఏ సేవకుడైతే నీ కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాడో, ఏ సేవకుడైతే నీకు అన్ని వేళలో అందుబాటులో ఉన్నాడో, ఆ సహవాసమే నీ ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడేలా చేస్తుంది. హల్లెలూయా. గమనించండి, అనేక మంది ఏ రీతిగా ఉంటారో వన్ డే సహవాసాలు ఉంటాయి. ఏంటో వన్ డే సహవాసాలు? అక్కడ స్వస్థతలు అంటే ఉరుగుతారు, ఇక్కడ అద్భుతాలు అంటే ఉరుగుతారు, అక్కడ కూడా టీవీల్లో కనిపించే వాళ్ళని బాగా ప్రేమిస్తారు. గమనించండి, వాళ్ళెవ్వరూ కూడా శాశ్వతం కాదు. నీ సహవాసము నీ స్థానిక సంఘమే. హల్లెలూయా. నేను ధైర్యంగా చెప్తాను, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, నాతో కలిపి చెప్తున్నా, మీరెవ్వరు కూడా నాకు గుర్తుండరు. మీ పేర్లు గుర్తుండవు, మీ ముఖాలు గుర్తుండవు, మీ ప్రార్థన అవసరతలు అంతకన్నా గుర్తుండవు. వచ్చి అడుగుతారు పాపం కొన్ని సందర్భాలు, అయ్యగారు మా కోసం రోజు ప్రార్థన చేయండి అంటారు. చేయలేం, చేస్తాము అన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా అబద్ధికులే. కానీ స్థానిక సంఘ కాపరి ఏం చేస్తాడు తెలుసా? నీ కొరకు నిత్యము ప్రార్థిస్తాడు. గట్టిగా చప్పలు కొట్టేసామని మహిమపడతాం. అది సహవాసం. ఈ సహవాసం నీ ఆధ్యాత్మిక నేత్రాలు తెరిచేలా చేస్తుంది.